హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా 15 నిమిషాల్లో రెడీ అయిపోయి టొమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, ఇంకా టొమాటోస్, పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటోస్ ముక్కలు కూడా అందులో వేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి. ఇది కరివేపాకు పొడి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. దాని తర్వాత మసాలా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా కలిపిన తర్వాత దాని మీద మూత పెడితే బాగా మగ్గుతుందండి. మగ్గిన తర్వాత మన దగ్గర రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొత్తిమీర చాలా చిన్నగా కట్ చేసి దాని మీద చల్లుకొని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చాలా సూపర్ అండి, టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.